నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి డాక్టర్ మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే ఏపీలో ఉప్పు నిప్పుగా రెండు పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలు ఏంటంటే వైసీపీ, అదేవిధంగా టీడీపీ. కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో భాగంగా ఏంటంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థికే ఈ రెండు పార్టీలు సపోర్ట్ చేసిన పరిస్థితి. ఇప్పుడు మొన్న పులివెందులలో ఆమెతుంబిగా రెండు పార్టీలు వ్యవహరించాయి. పులివెందుల ఉప ఎన్నికల్లో, జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలిచింది. ఓకే, అది పక్కన పెడితే ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేయడం అనేది దేనికి సంకేతం అంటారు? ఎందుకు ఆయన సపోర్ట్ చేసినారు? మరి ఆయన సపోర్ట్ చేయడం అనేది ఏపీ ప్రజలు ఎట్లా అనుకుంటారు? ఇప్పుడు బీజేపీ ఎన్డీఏ కూటమి, ఇక్కడ టీడీపీ కూటమిలో భాగంగా ఇక్కడ ప్రభుత్వంలో ఉంది కాబట్టి వాళ్ళకు ప్రధాన శత్రువే జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డికి మరీ ఫోన్ చేసి, రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేసి మీరు మాకు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి సపోర్ట్ చేయాలి అని చెప్పడం అనేది ఎట్లా చూస్తారు సార్? అంటే ఈ ఈ ఉపరాష్ట్రపతి వచ్చి ఎన్డీఏ కూటమే పెడుతున్నారు అభ్యర్థిని. ఆ అభ్యర్థికి ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఉన్నారు. వాళ్ళు ఇన్వేరియబుల్గా ఎన్డీఏ కూటమికే చేయాల్సింది ఉంటుంది. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు అప్పీల్ చేశారు, ఆయన తెలుగువాడు కాబట్టి అందరూ తెలుగు వాళ్ళమంతా చెయ్యాలా అని. కానీ కూటమిలో ఉన్నారు కాబట్టి, కూటమిలో భాగస్వామి కాబట్టి తప్పకుండా ఎన్డీఏ కూటమి అభ్యర్థికే చేయాల్సింది ఉంటుంది ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో. అది ధర్మం కూడా. కూటమిలో ఉండి వ్యతిరేకించడం అనేది వేరే రకంగా రాజకీయపరమైన వేరే దారిలో వెళ్తుంది. అందుకని వాళ్ళు ఎన్డీఏ కూటమి చేసేది నేచురల్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో. కాకపోతే జగన్మోహన్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీ కానీ అక్కడున్న ఎన్డీఏ కూటమి కానీ వ్యతిరేకంగా కంటెస్ట్ చేశారు. అంటే మన పులివెందుల ఎలక్షన్ అందు జరిగిండొచ్చు. కాకపోతే ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వమని చెప్పి రాజ్నాథ్ సింగ్ కోరినారు. కోరితే ఏమవుతుంది అని అంటే అక్కడ ఆయనకు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది ఢిల్లీలో. ఆయన కేసులు సిబిఐ కోర్టు ముందర ఉన్నాయి కాబట్టి ఆయన తీవ్రంగా వ్యతిరేకించేదానికి అవకాశాలు లేవు. అట కాంగ్రెస్ చేసేదానికి స్థానికంగా కూడా కొన్ని పరిస్థితులు అడ్డంకి కలుగుతున్నాయి. ఇప్పటికైతే పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల గారు ఉన్నా, వాళ్ళిద్దరికి కుటుంబ తగాల వల్ల ఆ విధంగా చూసినా కానీ కాంగ్రెస్ పార్టీతో విభేదిస్తున్నాడు అతను. రెండోది, కాంగ్రెస్ పార్టీకి చేస్తే ఆడ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కాబట్టి ఈ కేసుల విషయంలో వాళ్ళు తీవ్రమైన స్టాండ్ తీసుకునే అవకాశం ఉంది. అందుకోసమని తన స్వలాభం అయితేనేమి ఇతర అవకాశాలను బట్టి ఆయన ఎన్డీఏ కూటమికి చేస్తున్నారంటే ఆశ్చర్యం కలిగించదు అంట. వాళ్ళ పార్లమెంటు వరకే కదా ఈ ఎన్నికలు. రాజ్యసభ మెంబర్లు కానీ ఎంపీలు కానీ తప్పకుండా చేయమని ఆదేశించుండొచ్చు. అందులో కొత్తదనం ఏం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎటువంటి ప్రయోజనం ఆశించి ఈ రకంగా సపోర్ట్ చేసి ఉండొచ్చు అంటారు? అంటే ఈ కేసులు ఉన్నాయి కాబట్టి అది తీవ్రమైన సమస్య కదా. అతన్ని లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ కదా కేసులు. కోర్టులో విచారణకు ఉండేటి లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. అందులో ఈ వాళ్ళను కన్నెర చేస్తే కొంచెం ఇబ్బందులు పాలవుతాడు. కానీ ఇప్పుడు వైసీపీకి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ వాళ్ళకు 11 ఎంపీ స్థానాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్ తీసుకున్నారని అనుకోవచ్చా? ఎంపీ స్థానాలు ఇప్పుడు అవసరం లేదు. వాళ్ళు మామూలుగా ఎందుకు అని అడిగిండొచ్చు, మద్దతు అడిగిండొచ్చు. కానీ సుదర్శన్ రెడ్డి గారికి ఎందుకు సపోర్ట్ చేస్తలేరు? జస్టిస్ మాజీ రిటైర్డ్ జడ్జి గారికి ఎందుకు సపోర్ట్ చేస్తలేరు అంటే ఏం చెప్తారు? అది ఇండియా కూటమిలో ఉన్న ఆయన ఎంపిక చేశారు. ఇండియా కూటమి తరఫున వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్కు సుదర్శన్ రెడ్డి గారిని ఎంపిక చేశారు. ఇక్కడేమో చూస్తే ఆంధ్రప్రదేశ్ వరకు చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా షర్మిల గారు ఉన్నారు. కానీ వాళ్ళకు ఇద్దరి మధ్య కూడా సత్సంబలాలు లేవు. ఇంకా పైన చూస్తే అది ఇండియా కూటమిలో ఉంది. ఇండియా కూటమి అంటే ఎన్డీఏ కూటమికి వ్యతిరేకము.
అన్నెసరిగా సంఖ్యాబలం కూడా పెద్దగా లేదు కాబట్టి అందులో మెడిల్ చేసి ఎందుకు వాళ్ళకు ఇది వ్యతిరేక భావం కలిగించాలనే అభిప్రాయంతో చెప్పిండొచ్చు. ఇక్కడ కేసుల దృష్టి అయితేనేమి, తన సొంత విషయాల దృష్టి అయితేనేమి అన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కొద్దిమంది ఎంపీలతో ఆయన చేయగలిగేది ఏం లేదు. ఇండియా కూటమికి చేసినా ఏం లేదు, ఇండియా కూటమికి చేసినా నామినల్ సపోర్టే కదా. కానీ ఇప్పుడు ఖర్గే గారిని వైసీపీ ఎంపీలు కూడా కలిశారు. రాజ్యసభ సభ్యులు 2-3 కూడా ఖర్గే గారిని కూడా కలిశారు. వాళ్ళు స్నేహపూర్వకంగానే కలిశామని చెప్తున్నారు. కానీ అది రాజకీయంగా పడిన దుమారమే రేపిన పరిస్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి వైసీపీ ఎంపీలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారని చెప్పేసి కూడా చర్చ నడిచింది. అంటే వాళ్ళ సపోర్ట్, జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ కూడా తీసుకునే ప్రయత్నం జరిగిందంటారా ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు? అంటే అది కలిసిండొచ్చు, ఏదో జరిగిండొచ్చు, కానీ వాళ్ళు చేరతారని నేను అనుకోవటం లేదు. ఉన్న ఎంపీలు కొద్దిమంది అయినా వాళ్ళు చేరతారని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే స్థానిక పరిస్థితులు వాళ్ళ మీద ప్రభావం చూపుతాయి కదా. అక్కడైతే స్థానికంగా అయితే ఎన్డీఏ కూటమిలో ఉండే తెలుగుదేశం పార్టీ, జనసేనకు వీళ్ళు వ్యతిరేకం కదా. అందుకని స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే వాళ్ళు ఆ మేరకే ప్రవర్తించవచ్చు. అంటే ఖర్గే గారు కానీ, లేకపోతే రాహుల్ గాంధీ గారు కానీ, లేకపోతే డీకే శివకుమార్ గారు కానీ ఫోన్ చేసి మీరు మాకు సపోర్ట్ చేయండి అని అడిగినా కూడా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసే ప్రయత్నం లేదనిపిస్తుందా? లేదు 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 అంటే ఈ రెండు పరిస్థితులు, ప్రత్యేక పరిస్థితుల్లో ఇండియా కుటుంబకి తాను ఉండే నామినల్ సపోర్ట్ అయినా చేస్తే పోతుంది, ఇబ్బందులు ఉండవు అని. ఓకే. కానీ మహేశ్వర రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే తెలుగు బిడ్డ, తెలుగు వ్యక్తి, అలాంటి తెలుగు బిడ్డ, తెలుగు వ్యక్తికి ఎందుకు మన వాళ్ళే సపోర్ట్ చేస్తలేరు అంటే ఏం చెప్తారు సార్? అది రాజకీయపరమైన నిర్ణయాలు కదా. ఒకటేమో ఒక అభ్యర్థి ఏమో తెలుగువాడైనా కానీ ఇండియా కూటమిలో ఉన్నారు. అక్కడ ఇండియా కూటమికి చేస్తే ఏది వైఎస్ఆర్సీపీకి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అది వేరు సమస్య. అది మిగతాది రాజకీయపరమైంది కదా. ఇక్కడ తెలంగాణ వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ, ఇండియా వాళ్ళు కాంగ్రెస్ కాబట్టి తప్పకుండా ఇండియా కూటమి అభ్యర్థికే చేస్తారు. అక్కడ వచ్చేసరికి తెలుగుదేశం వాళ్ళు చేయలేరు కదా, వాళ్ళు ఇండియా కూటమిలో భాగస్వాములు కదా, తప్పదు కదా. అందుకని ఆ స్లోగన్ క్యాచ్ కాలేదు. తెలుగువారం తెలుగు వారికి వేసుకుందామనే స్లోగన్ క్యాచ్ కాలేదు అంట. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.